మీరు ఒక మాట అన్నారు, 1 కిలోమీటర్ దూరం వెళ్ళి తీసుకోవచ్చు కదా అని. ఎస్ కానీ ఒకప్పుడు మీరు కావచ్చు, మార్కెటింగ్ వాళ్ళు కావచ్చు, లేక్ వ్యూ అని చెప్పి చేతిలో వైకుంఠం చూపించి ఆ ప్లాట్స్ అమ్మిచ్చారు. సో మరి ఈ తప్పు ఎంతో కొంత ఈ మార్కెటింగ్ పీపుల్ మీద కూడా ఉన్నట్లుగా. లేదండి, రివర్ ఫ్రంట్ లేక్ ఫ్రంట్ ఉంటే నేను ఎప్పుడు జనాలతో దూరమే ఉండమనే నేను చెప్తాను. మీ గురించి మాట్లాడలేదు. నో, ఇన్ జనరల్గా కూడా ఈవెన్ మార్కెటింగ్ పీపుల్ ఆల్సో దే హ్యావ్ టు, అంటే జనాల్ని వార్న్ అయితే చేయాలి. వెరీ సింపుల్ అండి, మనకి ఈ లేక్కి రివర్ సైడ్కి మనకి ప్రాపర్టీస్ తీసుకోవటంలో మనకి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఇన్ జనరల్ ఏమవుతుంది అంటే అది ఒక లేక్ అంటే రివర్ బెడ్ కానీ లేక్ బెడ్ అంటే 50 మీటర్స్ అనేది అది బఫర్ జోన్ కింద మనం ఆ స్పేస్ని వదిలేసి కట్టుకోవాలి. ఆ కట్టుకోవటం కూడా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఆ 50 మీటర్స్లో మీరు ఏమన్నా అంటే ల్యాండ్ మీ పేరు మీద ఉంది, కాకపోతే అది బఫర్ జోన్లో ఉంది. ఓకే, దాని మీద మీరు ఆర్సీసీ కన్స్ట్రక్షన్ చేయలేరు. మీరు పిల్లలకి ప్లే పార్కో లేదంటే పార్కింగ్ ఏరియాకి వదలటము అలాంటివన్నీ మీరు చేసుకోవచ్చు, కానీ దాని మీద మీరు సిమెంట్ కన్స్ట్రక్షన్ చేయలేరు. దట్ ఈస్ కాల్డ్ ఎఫ్టీఎల్ లిమిట్స్. ఈ ఎఫ్టీఎల్ లిమిట్స్ కూడా ఎవరండి సెట్ చేశారు? మన గవర్నమెంటే సెట్ చేసింది. దాన్ని ఎట్లా సెట్ చేశారు? ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ నుంచి మన ఏదైతే వెదర్ కండిషన్స్ ఉంటుందో ఆ రైనీ సీజన్లో లేక్స్ ఉన్నాయి, మన లేక్స్లో ఎంత మ్యాక్సిమం కెపాసిటీ వాటర్ వచ్చి ఆగుతుంది, దాన్నే ఫుల్ ట్యాంక్ లిమిట్ అంటారు, ఎఫ్టీఎల్. ఓకే, అంటే ఇప్పుడు లేక్ ఒక 20 ఏకర్స్లో లేక్ ఉందనుకోండి, ఫుల్ వర్షాకాలంలో పీక్లో ఇంకొక 5 ఏకర్స్ 6 ఏకర్స్ ఎక్స్పాండ్ అవుతుంది. దాన్ని మనం బఫర్ జోన్ కానీ ఎఫ్సిఎల్ కానీ ఎఫ్టీఎల్ కానీ లేదంటే క్యాచ్మెంట్ ఏరియా అని అంటాము. అంటే ఈ వర్షం వచ్చినప్పుడు నీళ్ళు అక్కడిక్కడ నుంచి వచ్చిన నీళ్ళని ఈ లేక్ ఆర్ రివర్, ఈ రివర్ బెడ్ ఆర్ లేక్ బెడ్ ఎంత కెపాసిటీలో అప్పుడు ఎక్స్పాండ్ అయ్యే లెవెల్నే మనం ఈ ఎఫ్టీఎల్ అని అంటాము. ఇది కూడా మనం సెట్ చేసిన లిమిట్సే ఇది. కానీ నేను ఇది ఎలా ఫోర్సి చేస్తాను అంటే ఎప్పుడైనా గ్లోబల్ వార్మింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే మనకి ఈ ఎన్విరాన్మెంట్ చేంజెస్ త్రూ చాలా అబ్నార్మల్ యాక్టివిటీస్ అవుతుంది మనకి అట్మాస్ఫియర్లో. సో ఇప్పుడు వర్షాలు ఎలా పడుతున్నాయి అంటే పెద్ద పెద్దగా పడుతున్నాయి. మనం మొన్న వయనాడు చూసాము ఎలా అయిందో అనేసి. సో ఇవన్నీ అన్ప్రెడిక్టెడ్. సో ఇప్పుడు ఒక వాటర్ బెడ్ దగ్గరనో లేక్ బెడ్ దగ్గరనో ఎవరైనా వచ్చి కొనాలి అనుకుంటే ఐ ఆల్వేస్ సజెస్ట్ పీపుల్ ఒక 1-1.5 కిలోమీటర్ దూరం వెళ్ళి కొనుక్కోండి. అవుతుందండి, ఎందుకు అవ్వదు? ఎందుకంటే ఎఫ్టీఎల్ లిమిట్స్ రేపు పెరగకూడదు అని ఛాన్సెస్ లేవు. ఓకే, ఇప్పుడు ఒక 4 ఇయర్స్ కంటిన్యూగా హెవీ వర్షం పడింది అనుకోండి, ఈ ఎఫ్టీఎల్ లిమిట్స్ దాటి కూడా వాటర్ వెళ్తుంది. అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? ఆ చుట్టుపక్కల ఏరియాస్ అందరినీ వెకేట్ చేయటం, నోటీస్ ఇచ్చేసి వెకేట్ చేసేసి వాళ్ళని ఇంకెక్కడైనా ల్యాండ్ ఇవ్వటమో ఏదో ఒకటి చేసేసుకొని ఈ ల్యాండ్స్ని కూడా బఫరో ఎఫ్టీఎల్ కిందకో తీసుకొచ్చేస్తుంది. సో ఎక్స్పాన్షన్కి యాక్చువల్లీ వీ షుడ్ లీవ్ స్పేస్. అది మన వాళ్ళు అది ఫోర్స్ చేయలేదు యాక్చువల్లీ. దట్ ఈస్ యాక్చువల్లీ కరెక్షన్ దట్ హ్యాస్ టు బి డన్. హైడ్రా కమిషన్ రాకముందు కామన్ మ్యాన్కి అసలు ఎఫ్టీఎల్ పరిధి ఎంత ఉంటుంది, లేదంటే బఫర్ జోన్లో అసలు ఎంతమంది తెలుసు మేడం? ఎఫ్టీఎల్ జనాలకు తెలియదండి ఎంత పర్సెంటేజ్ తెలుసు అసలు ఎఫ్టీఎల్, నాలా పక్కన కన్స్ట్రక్షన్ రైట్స్, ఈ బఫర్ జోన్స్ ఇవన్నీ జనాలు కామన్ మ్యాన్కి తెలియదు. వాళ్ళు ఏం చూస్తారంటే నా ప్రాపర్టీకి అప్రూవల్ ఉందా లేదా, రేరా నంబర్ ఉందా లేదా. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇదే జరుగుతుంది మార్కెట్లో. దానికి ముందు ఎలా ఉండేది? లేఅవుట్లలో ప్రాపర్టీస్ తీసుకునేవాళ్ళు. ఆ లేఅవుట్లలో కూడా ఎట్లా, అరే ఈ లేఅవుట్కి నంబర్ ఉంది మనం ఇక్కడ కట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది చెక్ చేయాలి అంటే మనం కూడా నేను కూడా చేసుకోవచ్చు, ఇంట్లో మీరు కూడా చేసుకోవచ్చు. దానికి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం విలేజ్ నేము, మన డిస్ట్రిక్టు, మన సర్వే నెంబర్లు టైప్ చేస్తే మనకు అది చూపెడుతుంది అక్కడ ఆ ఏరియాలో ఏం లేక్ ఉంది, ఆ లేక్ చుట్టుపక్కల సర్వే నెంబర్స్ ఎక్కడ ఏ సర్వే నెంబర్స్ ఉన్నాయి అనేది. రైట్ మేడం, మీరు అన్నది కరెక్ట్. ఎస్, ఒక వెబ్సైట్లో చూస్తే ఇవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు వెబ్సైట్లో దొరుకుతుంది. ఇది 20 ఇయర్స్ 25 ఇయర్స్ బ్యాకే కొంతమంది పర్మిషన్స్ ఇలాంటి టెక్నాలజీ లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? ఒక రకంగా ఇప్పుడు వాళ్ళే కదా ఇప్పుడు సఫర్ అయ్యేదండి. ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ చందానగర్, అమీన్పూర్ నుంచి స్టార్ట్ చేశారు ఈ హైడ్రా ఏదైతే డిమాలిషన్ ఉందో. అమీన్పూర్లో చందానగర్లో కొట్టేసిన ఫస్ట్ ప్రాపర్టీస్ అంతా 20-25 ఇయర్స్ ఓల్డ్. అప్పుడు మనకు అసలు హెచ్ఎండిఏనే లేదు. వాళ్ళప్పుడు ఏంటి, ఒక లేఅవుట్లో కొనుక్కున్నారు, తర్వాత కట్టుకున్నారు, దానికి అప్రూవల్స్ ఉన్నాయి. సో పీపుల్ ఆర్ నాట్ అవేర్ అబౌట్ దిస్. అదే అంటున్నాను, జనాలకి తెలియదు ఎఫ్టీఎల్ అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి, క్యాచ్మెంట్ జోన్ అంటే ఏంటి, జనాలకి తెలియదు. సో అదే చెప్తున్నాను, గవర్నమెంట్ ప్రొసీజర్ ఇస్ రాంగ్. వాళ్ళు తీసుకునే డిసిషన్ ఇస్ కరెక్ట్,
కానీ ప్రొసీజర్ ఇస్ రాంగ్. వాళ్ళు టైం ఇవ్వాలి జనాలకి, అక్కడి నుంచి మూవ్ అయ్యే టైం ఇవ్వాలి. కొంతమంది లోవర్ గ్రేడ్ ఉన్న వాళ్ళకి, అంటే బిలో పవర్టీ లెవెల్ ఉన్న వాళ్ళకి వేరే రీహాబ్ ఇవ్వాలి. ఏదో వచ్చి బుల్డోజర్ ఉంది, నాకు పవర్ ఉంది అనేసి కొట్టేసుకుంటూ పోతున్నారు. దట్ ఈస్ అ రాంగ్ ప్రొసీజర్. 5 years టైం దే హ్యావ్ టు క్లీన్ హైదరాబాద్. ఆ 5 yearsలో 6 months 7 months దీనికోసం కేటాయించవచ్చు. దాంట్లో ఒక 1-2 months దే కెన్ గివ్ నోటీస్. సరే, ఒక ప్రశ్న మేడం, కొన్ని లేఅవుట్స్కి అప్రూవల్ ఉన్నా కానీ నోటీసులు ఇచ్చారని చెప్పి కూడా నిన్న మొన్న పెద్ద చర్చ అయితే నడిచింది. ఎందుకంటే దుర్గం చెరువు కింద తిరుపతి రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి గారు తమ్ముడు ఎవరైతే ఉన్నారో తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉందని చెప్పి నోటీసులు ఇచ్చారని చెప్పి కూడా మీడియాలో రావడం జరిగింది. అవునండి. సో స్వయాన అట్లాగైనా బఫర్ జోన్లో ఉంటే నేనే కొట్టేస్తానని చెప్పాడు. కానీ అక్కడ ఆ సొసైటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమర్ నగర్ కాలనీ అనుకుంటుంది. సో వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి ఒక ప్రెస్ మీట్ మరీ పెట్టి చెప్పారు. సో దానికి కూడా మరి నోటీసులు ఇవ్వటం వెనక ఏంటి వ్యూహం ఏంటిది? సో ఇక్కడ 2 chances ఉంటుంది. ఒకటి ఏంటంటే FTL లిమిట్స్ పెరిగి ఉండాలి, ఓకే. లేదంటే అదొక పొలిటికల్ స్టంట్ ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ ఐ నో అబౌట్ అమర్ లేఅవుట్, అరౌండ్ 1974లో లేఅవుట్ వేసిన, అది కోఆపరేటివ్ సొసైటీ అది, ఓకే. 2000లో దానికి అప్రూవల్స్ కూడా వచ్చాయి. దాని తర్వాతనే దాంట్లో జనాలు ఇల్లులు కట్టుకున్నారు. సో అలాంటి లేఅవుట్స్కి ఎలా నోటీస్ ఇస్తారండి? ఆల్రెడీ వాళ్ళు FTL లిమిట్స్ దాటే దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ దేర్ హౌసెస్. దాంట్లో చాలా విలాస్ ఉన్నాయి, డాక్టర్స్ కాలనీ అని చాలా ఉన్నాయి దాంట్లో ఆ ఏరియాలో. ఇప్పుడు దానికంతా నోటీసు ఎఫ్ అని అన్ని రాసి పెట్టేసి వెళ్ళారు. బట్ హౌ ఈస్ దట్ పాసిబుల్? ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వాళ్ళకి NOC ఉంది. ప్రెస్ మీట్లో వీ హ్యావ్ లైవ్లీ సీన్ దట్ దే ఆర్ షోయింగ్ ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ NOC. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నుంచి NOC వచ్చిన ప్రాజెక్ట్ అది, ప్రాపర్టీస్ అది, దాని మీద అది ఎలా బఫర్ జోన్కి వస్తుందని అంటారండి? సో ఇక్కడ ఒక పొలిటికల్ రివెంజ్ కూడా కనబడతా ఉంది. సో దట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. ఇప్పుడు మనం హైదరాబాద్ని తీసుకుంటే మోర్ దాన్ 100 acres ఎన్క్రోచ్మెంట్ ఈజ్ డన్ బై Tier 1 బిల్డర్స్. వాళ్ళ పేర్లు ఎక్కడా రావట్లేదు, వాళ్ళ మీద ఏ చర్యలు జరగట్లేదు. ఏదో నాగార్జున గారిది కన్వెన్షన్ కూల్చేసి మేము చిన్న పెద్ద చూడకుండా చేస్తామని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వై ఆర్ దే నాట్ గోయింగ్ టు ద Tier 1 బిల్డర్స్? ఇప్పుడు మా ఇంటి వెనకాల కూడా ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అది కూడా FTLలో ఉందని అందరికీ తెలుసు. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? సో ద ప్రొసీజర్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ కమిషన్ కూడా చెప్తుంది అంటే 1 by 1 స్టెప్ తీసుకుంటూ వస్తూ ఉన్నాము, అందరికీ ఇది వర్తిస్తుంది అని చెప్పి కూడా అన్నారు. అంటే ఇప్పుడు వచ్చి 1 month కదా బఫర్లో ఉన్న వాటి మీద చేయాలి అండి. ఇలాంటి వాటి మీద చేయటం యాక్చువల్లీ ఇట్ ఈస్ అ రాంగ్ థింగ్. ఎందుకంటే కొన్ని లేఅవుట్స్, అదే చెప్తున్నాను కదా, కొన్ని లేఅవుట్స్ కొన్ని ప్రాజెక్ట్స్కి ప్రతి అప్రూవల్స్ ఉన్నాయి, దాన్ని కొట్టేయటం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది నా ఓన్లీ ద గవర్నమెంట్ హ్యాస్ టు షో ఇట్ టు ద పబ్లిక్. వాళ్ళకి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అంత ప్రాపర్టీని కొట్టేస్తున్నారు అంటే అంత పబ్లిక్ మనీ ఈజ్ డిస్ట్రాయిడ్ దేర్, దే ఆర్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్.